సో ఛార్జింగ్ మనం ఇన్సర్ట్ చేస్తే సో సింబల్ అయితే వచ్చింది. సో దీని అర్థం ఏంటి? విబస్ అయ్యే దాని తర్వాత ఛార్జింగ్ అవ్వాలి. దాని తర్వాత ఏంటి? ఛార్జింగ్. బట్ ఎర్రర్ వస్తుంది, అంతేనా? సో ఇప్పుడు మనం ఈ ఎర్రర్ వస్తే ఫస్ట్ మనం ఫిజికల్ అపీరెన్స్ చూద్దాం. ఎప్పుడు గుర్తుపెట్టు, ఫిజికల్ అపీరెన్స్. ఎందుకంటే వాటర్ డ్యామేజ్ ఉండొచ్చు లేదా. సో ఇక్కడ కొన్ని షీట్లు మనకు తీసి ఉన్నాయి, ఓకేనా? కొన్ని షీట్లు మనకు తీసేసి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెక్ చేసుకుందాం? జిఆర్. ఏం చెక్ చేసుకుందాం? జిఆర్. దేని మీద? బ్యాటరీ, ఐడి లైన్, థర్మల్ లైన్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఒకటి గ్రౌండ్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది, ఒక 4 లైన్స్ అయితే ఉన్నాయి. ఒక 4 లైన్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి సో డైవర్డ్ రేంజ్, జిఆర్ అంటే దీనిలో డైవర్డ్ రేంజే కదా. సో బ్యాటరీ డిస్కనెక్ట్ చేసేసి ఇక్కడ చెక్ చేసుకుంటే 480 ఒకటి వస్తుంది. ఇది వీబ్యాట్ లైన్. సో రెండవది వచ్చేసి ఓఎల్, మూడోది వచ్చేసి ఇది కూడా ఓఎల్ వస్తుంది, ఇది కూడా ఓఎల్, ఇది కూడా ఓఎల్ వస్తుంది. సో మనకు ఐడి లైన్ ఆర్ థర్మల్ లైన్. అంటే కొన్ని వాటిల్లో ఐడి లైన్ ఇస్తాడు, కొన్ని వాటిల్లో థర్మల్ లైన్ ఇస్తాడు. थोड़ों में क्या रहता, 2 देता, थोड़ों में 1 ही देता. तो ये लाइन కట్ అయి ఉంటాయి, అంతేనా? ఐసీ దగ్గర ఈసీ దగ్గర వెళ్ళే అవసరం లేదు. సో ఇప్పుడు మోడల్ వచ్చేసి F17 Pro. సో ఇక్కడ మనకు F17 Proలో ఒకసారి మనం చూసుకుంటే సో మనకు సోర్సెస్ ఏముండాలా? ఒకటి హార్డ్వేర్ సొల్యూషన్ ఏమైనా ఉండాలా, రెండోది సేమ్ బోర్డ్, రెండోది ఏంటి? సేమ్ బోర్డ్. సో F17 Proలో మనం చార్జర్ డేటా అనేది ఓపెన్ చేసుకుందాం. చార్జర్ డేటా. సో మనకున్న బోర్డు ఈ బోర్డు సేమా ఏమో చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ ఐసీ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మనకు 2 లైన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. సో ఒకటి ఐడి లైన్ ఒకటి ఉంది, థర్మల్ లైన్ ఒకటి ఉంది. అంటే 2 లైన్స్ కంపల్సరీ ఉండాల్సిందే. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? రెండవది మనకు వచ్చింది ఏంటి? జిఆర్ ఏమొచ్చింది? ఓఎల్. సో జిఆర్ ఎంత రావాలా? సో ఒకసారి ఒకవేళ మీకు జిఆర్ ఎంత రావాలా అంటే డైవర్ట్ మోడ్ ఉంది కదా దీంట్లో. సో డైవర్ట్ మోడ్లో మనం చూసుకుంటే ఒక అందాజ్ కోసం మనకు ఇంత రావాలి అని ఒక చిన్న క్లారిటీ కోసం ఏంటంటే ఒకసారి డైవర్ట్ మోడ్లో మనం చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఆఫ్టర్ బిఫోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆఫ్టర్ బిఫోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న 4 లైన్స్లలో 2 ఓఎల్ఏ ఉన్నాయి. బట్ మిగతా ఐడి థర్మల్ లైన్కి వచ్చేసి 680, ఐడి లైన్ వచ్చేసి 680. సో మన మల్టీమీటర్, ఈ మల్టీమీటర్ వచ్చేసి నేను ఫ్లూక్లో చెక్ చేయడం జరిగింది. ఇది ఫ్లూక్ది మెజర్మెంట్ ఇది. సో మనది మెకానిక్ కాబట్టి సో 150 అటు ఇటు వస్తాయి. 150 ఇద్దరు రాదు, యాక్యురేట్గా రాదు. సో ఇక్కడ ఏదైతే మల్టీమీటర్లు ఇచ్చాడో అదే మల్టీమీటర్ పెట్టి మీరు చెక్ చేసుకున్నట్టయితే సేమ్ జిఆర్ వస్తుంది. సో ఒకటి క్లియర్ అయింది. ఈ రెండింటి మీద కూడా కంపల్సరీగా ఏం రావాలా? జిఆర్ రావాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చిన దీనికి సంబంధించిన కాంపోనెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? దీనిపైనే ఉన్నాయి. ఈ 2 లైన్స్లలో థర్మల్ లైన్ వచ్చేసి మనకు పవర్ ఐసీలోకి వెళ్తుంది, ఐడి లైన్ వచ్చేసి మనకు దేంట్లోకి వెళ్తుంది? డైరెక్ట్గా మనం చూసుకుంటే సిపిలోకి వెళ్తుంది. ఇన్ కేస్ ఈ లైన్ కనుక ఇంటర్నల్గా ఏమైనా కట్ అయితే సిపియు రిమూవ్ చేసి ఇక్కడ నుంచి ఒక ట్రాక్ తీసుకోవాల్సి వస్తుంది. సిపియు రివాల్వ్ కన్నా నికాల్కే ఏ ట్రాక్. సో ఇక్కడ మనకు సోర్స్ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ బోర్డు మనకున్న బోర్డు సేమా కాదా చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ లేవు, రెసిస్టర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న బోర్డు చూద్దాం. సో మన దగ్గర ఉన్న బోర్డుకి అయితే ఇక్కడ కాంపోనెంట్స్ లేవు, మళ్ళీ డిఫరెంట్ ఇచ్చాడు కొంచెం, కరెక్టేనా? దీనికి ఇక్కడ రెసిస్టర్స్ ఉన్నాయి, దీనికి ఇక్కడ రెసిస్టర్స్ ఉన్నాయి, కరెక్టా కదా? సో ఇప్పుడు దాని ప్రకారం మనం జంపర్ అయితే చేయలేదు, కరెక్టేనా?
దాని ప్రకారం జంపర్ అయితే మనం చేయాలి. సో ఇప్పుడు ఇంకోటి చూడండి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం సోర్స్కి చూద్దాం. ఏది మన దగ్గర సేమ్ బోర్డు ఉంది. మన దగ్గర ఏముంది? సేమ్ బోర్డు ఉంది. సో సేమ్ బోర్డు అయినా ఉండాలా, మీకు హార్డ్వేర్ సొల్యూషన్ అయినా ఉండాలా. సో మన దగ్గర సేమ్ బోర్డు ఉంది. ఓకేనా? బోత్ ఆర్ సేమ్ బోర్డు కదా. సో ఈ బోర్డులో ఏ లైన్ ఎటు నుంచి వస్తుందో మనం చూసుకుందాం. ఏ లైన్ ఎటు నుంచి వస్తుంది. సో డైవర్ట్ రేంజ్లో పెట్టి చెక్ చేసుకుంటే ఈ రెండు ఓఎల్ఏ కాబట్టి ఇక్కడ నుండి అంతేనా? సో ఇక్కడ చూడండి, ఈ కింద ఉన్న లైన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడున్న రెసిస్టర్కి రావడం జరుగుతుంది, ఇక్కడ కింద ఉన్న రెసిస్టర్. సో ఇక్కడ మీరు ఈజీగా ఏంటంటే బీప్ సౌండ్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఉన్న థర్మల్ లైన్ వచ్చేసి సో ఇక్కడ వస్తుంది. ఐడి లైన్ వచ్చేసి ఇక్కడ నుండి రావడం జరుగుతుంది. అంతేనా? సో ఒక లైన్ ఇటు ఉంది, రెండో లైన్ ఇటు ఉంది, పైన దానికి ఉంది. ఈ రెండు రెసిస్టర్స్ ఉంది. సో ఇప్పుడు దీని ప్రకారం మనం జంపర్ వేసుకుంటాం. సో ఫస్ట్ ఒక లైన్ వేసుకుందాం, దాని తర్వాత ఇంకో లైన్. ఫస్ట్ ఏం లైన్ వేద్దాం? కింద లైన్ వేద్దామా? సో ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది. ఓకేనా? సో ఇక్కడ కూడా చూడండి, కనెక్టర్ దగ్గర కాకుండా సో ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇక్కడ నుండి వేసుకుందాం. దీనికి కూడా ఇక్కడ పక్కన సోర్స్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ జిఆర్ వస్తుందో లేదో చూసుకుందామా? మరి ఇక్కడ జిఆర్ రాకపోతే ఇంటర్నల్గా మనకు కట్ అయినట్టే కదా. సో వస్తుంది 739. ఎంత వస్తుంది? 739. బట్ 739 అంటే మనకు దాంట్లో 680 చూపించింది. అంటే మీటర్కి డిఫరెన్స్ ఉంటుందని చెప్పా కదా. సో ఇక్కడ కనెక్టర్ని మనం డ్యామేజ్ చేయకుండా సో ఇక్కడ మనకు టీపీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టీపీ పాయింట్స్ కాడ నుంచి వేసుకుందాం. ఓకేనా? సో సెకండ్ వన్ వచ్చేసి సో ఇప్పుడు ఒకసారి జిఆర్ అనేది చూసుకుందాం. అంతేనా? సరే, ఆ రెండు లైన్స్ మనకు జంపర్ వేసిన తర్వాత మళ్ళీ మనం జిఆర్ చెక్ చేసుకుందాం. సో 700. సో కింద దానికి కూడా 700. బట్ ఈ రెండింటికి కంటిన్యూటీ రావద్దు. ఓకేనా? రెండు వేరే వేరే కాబట్టి 700. ఇప్పుడు జిఆర్ వచ్చిందా? సో ఇంతకుముందు మనకు ఓఎల్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ రెండు లైన్లు వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం.
సో ఇందాక కూడా మనకు సింబల్ వచ్చింది సేమ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ పర్సెంటేజ్ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్, పర్సెంటేజ్ వస్తే పర్సెంటేజ్ కూడా వచ్చింది. సో మనం బోర్డు కూడా తీయాలి, ఫ్రేమ్లో నుంచి బోర్డు కూడా తీయాలి. ఎందుకంటే మనకు క్లారిటీగా పర్టికులర్గా మనకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాని లైన్స్ మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు మనకు సోర్సెస్ వచ్చేసి మనకు ఉంటే బోర్నే ఉంటాయి, లేదా సేమ్ బోర్డు ఉంటే కంపేర్ చేసుకొని ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇలా సో ఇప్పుడు మనం దీనికి చార్జెస్ కూడా మంచిగానే చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అటెంప్ట్ అయి వచ్చింది కాబట్టి మనం మంచిగా చార్జెస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ కనెక్షన్ మనకు మళ్ళీ ప్రాపర్గా మనకు మన ఫిట్టింగ్లో మనకు ప్రాబ్లం లేకుండా దీని మీద యూవీ గ్లూ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? సో పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ మనకు 6 పోర్ట్లో కూడా 2 amps తీసేసుకుంటుంది. ఓకేనా?